ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. బలం లేకపోయినా ఎన్నికకు సిద్ధమైన టీడీపీ నేతలు దాదాపు 2 గంటల పాటు నానా గొడవ సృష్టించారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లతో పాటు వారికి మద్దతుగా వచ్చిన ఎన్టీఆర్ జిల్లా నేతలు అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. టీడీపీ నేతలు పదే పదే రచ్చగొడుతూ వాగ్వివాదానికి దిగారు. నిర్ణీత సమయం దాటిపోవడంతో రిటర్నింగ్ అధికారి ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. ఎన్నిక వాయిదా పడేలా చేసిన టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. తిరువూరు మున్సిపాలిటీని కూటమి పార్టీలు దొడ్డిదారిలో కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. అక్కడున్న ప్రజాప్రతినిధులను భయపెట్టి, ప్రలోభపెట్టి వాళ్లను మాయ చేయాలని చూస్తున్నారన్నారు. ఆదివారం రాత్రి ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించి తిరువూరు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్ని కుయుక్తులు పన్నినా తిరువూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవటం ఖాయమన్నారు వెల్లంపల్లి. తిరువూరులో ఈరోజు స్వచ్ఛమైన మెజారిటీ మాకే ఉంది. తప్పనిసరిగా మా క్యాండిడేటే మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అవకాశం కాదు, ఎన్నిక అవుతారు కూడా. కానీ ఎందుకు మీరు ఈ విధమైన దొడ్డిదారున మీరు కైవసం చేసుకోవాలని చెప్పని మీరు అనేక చోట్ల చూసేప్పుడు మీరు కుప్ప నుంచి మొదలు ప్రతి చోట కూడా గుంటూరు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నీ కూడా మీరు దొడ్డిదారున వాళ్ళు చాలామంది వరకు వాళ్ళు వంగకపోతే, ఎవరైనా ప్రజాప్రతినిధి కనుక మీ మాట వినకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని ప్రలోభాలు పెట్టడం కానివ్వండి చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక చెడ్డ రోజు లాంటిది ఇది.